అది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ. ఆ భార్య భర్తల్ని దేవుడు ఏకం చేశాడు. ఆయన సముఖంలో వారు ఏకమయ్యారు. వారికి ఇచ్చిన పిల్లలు ఆయన ఇచ్చిన బహుమానము, ఆయన ఇచ్చిన స్వాస్థ్యములు. ఇటువంటి దేవుడు కట్టిన కుటుంబాన్ని చెప్పుడు మాటల ద్వారా నాశనము చేయాలి, పాడు చేయాలని చూస్తే నీ కొంపని కొల్లరైపోతాయి. దరిద్రత తెచ్చుకోవద్దు, శాపాన్ని తెచ్చుకోవద్దు. నీ బుద్ధి గుడ్డని కనుక ప్రార్థన చేయించుకున్న దరిద్రత తెగదది. ఒకరిని పాడు చేయాలన్న దుర్బుద్ధి నీలో ఎప్పుడు ఉంచుకోవద్దు. ఒకరిని పతనం చేయాలన్న దుర్గుణం నీళ్ళు ఎప్పుడు ఉంచుకోవద్దు. ఒకరి మేలును చూసి ఓర్వలేని ఆ నీచ బుద్ధి ఎప్పుడు ఈ వాక్యం వింటున్న